డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మహాశివరాత్రి తర్వాత ప్రశాంతంగా పిల్లలతో కలిసి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? మనకి 2025 అండి. దీంట్లో మనకి 2nd మార్చ్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. అలాగే 8th మార్చ్ వచ్చేసి అనంతపురంలో ఉంటుందండి. 23 మార్చ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. 30 మార్చ్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ వీడియో 706 వరకు చేసా ఉన్నాయి మనీ మంత్ర ఎపిసోడ్స్. 707 ఇప్పుడు. ప్రతి ఎపిసోడ్ అంటే మనం మాట్లాడుకునేటువంటి ప్రతి ఎపిసోడ్లో ఒక సరికొత్త నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి చూసారా? అవి ప్రతిసారి నాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకదానికి ఒకటి పెనవేసుకొని మనిషి తన జీవితంలో కావాల్సిన విధంగా తను మార్చుకోవడానికి ఉండేటువంటి ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క స్కిల్ని మీరు యాడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనిషికి కావాల్సినటువంటి స్పిరిచువల్ బలం ఉంటుంది చూసారా, అది యాడ్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో 707 మనీ మంత్ర ఎపిసోడ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అప్పుడు మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒకటి ఇప్పటి వరకు తీరలేదు. దాదాపు 40 సంవత్సరాలు వచ్చింది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ కోరికలు పెరుగుతాయి మనకి. అవును, ఓకేనా? ఎందుకంటే అవసరాలను బట్టి కోరికలు పెరుగుతాయి. 2 కోరికలు వేరు, అవసరాలు వేరు. అప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రైమరీ నీడ్, సెకండరీ నీడ్ అని ఉంటాయి మనకి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏది అవసరం అది మాత్రం ముందు మనం తీసుకుంటాం. తర్వాత సెకండరీ నీడ్ కింద మనం కోరికలను తీసుకుంటాం. ఇప్పుడు మరి ఆ కోరికలు అనేవి మనం ఎప్పటి నుంచో పెట్టుకున్నాము, ఇంకా తీరలేదు. ఎందుకు తీరలేదు? అర్థమైందా? అంటే ఇప్పుడు మన కోరిక కూడా ఒక టైం ఉంటుందా? మనం దాన్ని ఒత్తిడి తెచ్చి దాన్ని అనుకున్న టైం లోపల మనం దాన్ని గ్రాస్పింగ్ చేయగలుగుతామా లేదా? ఇది మన సబ్జెక్ట్లో ఒక థియరీ, కొత్త థియరీ. మనకి ఇప్పుడు ఏంటంటే ఐన్స్టీన్ ఏమన్నాడంటే స్పేస్ టైం గ్రావిటీ అని చెప్పాడు ఆయన. మనం ఏం చేస్తామంటే దాన్ని స్పేస్ టైం కంప్రెషన్ అని చెప్తాం మనం. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ స్పేస్లో టైంని, మీ యొక్క ఆలోచన విశ్వంలో ప్రయాణించినప్పుడు స్పేస్ అనుకున్నాం, ఆ టైంని మనం ఏం చేస్తామంటే దగ్గరికి తీసుకొస్తాం, కంప్రెస్ చేస్తాం మనం. అర్థమైందా? ఈ సూత్రం ఆధారంగా మనకు కావాల్సిందని కావాల్సిన టైంలో మనం సృష్టించుకోగలుగుతాం. ఇది ఒక ఎక్సలెంట్ థియరీ. ఇది మనం క్లాస్లో చెప్తాం. అది ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరాలి. కారులో బయలుదేరారు, ఒక 3.5 గంటలు. ఓకే. ట్రైన్లో బయలుదేరారు, ఓకే, ఒక 3 గంటలు అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇదే కనుక మీరు ఫ్లైట్లో వెళ్తే గంట అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, టైంని కంప్రెస్ చేసాం. అర్థమైందా? విజయవాడ దూరం అంతే, వేగాన్ని పెంచడం వల్ల, ఆ టైంని మనం కుదించడం వల్ల కంప్రెస్ చేసి మనం అతి త్వరలో దాన్ని చేరుకోగలం. ఇదే విషయాన్ని మన సబ్జెక్ట్కి మనం అనుసంధానం చేసి మనకు కావాల్సిన కోరికల్ని మనకు అనుకున్న టైం లోపల మనం రీచ్ కాగలమా? ఎందుకంటే ఎప్పుడో పెట్టుకున్న కోరిక ఇప్పటిదాకా తీరలేదు కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక కూడా ఇంత మనకు సబ్జెక్ట్ తెలిసి కూడా ఇంకా కొన్ని కోరికలు అలాగే మిగిలిపోయినాయి కదా. దీన్ని ఎలా మనం కంపేర్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ సూత్రాన్ని కనుక మనం బేస్ చేసుకుంటే, టైం స్పేస్ కంప్రెషన్ అనే ఈ సూత్రాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఇది దేనికైనా సూత్రం వర్తిస్తుంది కదా. ఇప్పుడు మన సబ్జెక్టు కూడా మనం దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా మనం కంప్రెస్ చేస్తాం? అర్థమైనా? ఇప్పటివరకు మనం చేసే ప్రాక్టీస్ ఏంటి, ఆ ప్రాక్టీస్ వల్ల మనం ఎంతవరకు సాధించామనేది కాకుండా ఇప్పుడు అతి తక్కువ టైంలో మనం అనుకునేది సాధించాలి. ఇది మనం క్లాస్లో దీన్ని ఎక్సలెంట్ డయాగ్రామ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, సబ్జెక్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 700 వీడియో నుంచి మనం చాలా మార్పులు వచ్చినాయి. చాలా వాళ్ళు ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మనం సైంటిఫిక్గా ఒక రీజన్స్ చెప్తూ మనం సబ్జెక్ట్ చెప్పాలనే ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దీని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఇంకా. కాబట్టి ఎంత వీలైతే అంత సులభతరం చేస్తూ, ఎంత వీలైతే అంత టైంని తగ్గిస్తూ, ఎంత వీలైతే అంత మీ కోరికల్ని హ్యూజ్ అమౌంట్ని కానీ లేకపోతే పెద్ద పెద్ద కోరికల్ని కానీ వాటిని ఎలా సాధించుకోవాలనేది మనం క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం మెటాఫిజిక్స్ అని మనం చెప్పుకున్నాం. దాని ఇంట్రడక్షన్ ఎవ్రీ క్లాస్లో మనం ఇస్తున్నాం ఇప్పుడు. అంటే ఏంటంటే ముందు దాని ఇంట్రడక్షన్ ఇస్తే కానీ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మెటాఫిజిక్స్ ఇంట్రడక్షన్ అనేది ప్రతి క్లాస్లో ఇస్తున్నాం. దాదాపు ఇప్పటికి 4-5 క్లాసుల్లో కూడా, తిరుపతి క్లాస్లో కానీ, ఇక్కడ హైదరాబాద్ క్లాస్లో కానీ, బెంగళూరు క్లాస్లో కానీ దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని మీద మనకి ఉత్సాహం అనేది పెరుగుతుంది.
ఆ ఇంట్రడక్షన్కి అందరూ చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఎప్పటిదాకా వినలేవు. ఎందుకంటే దాదాపు అరిస్టాటిల్ కాలం నాటిది. దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు దాదాపు 4000 సంవత్సరాల క్రితం సబ్జెక్ట్. మళ్ళీ దాన్ని మనం బయటికి తీస్తున్నాము. ఏఐ టెక్నాలజీ అందులో ఇమిడీకృతమైంది. ఏ టెక్నాలజీ మించి ఉంటుంది. అవును. కాబట్టి ఇలా ఒక్కొక్కటి మనం అసలు మన సబ్జెక్ట్ అంతా సైన్స్ వేదానికి అనుసంధానమయ్యే ఉంటుంది. అవును. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను అనుకుంటున్నాను, ఇది ఇలా ఊహిస్తున్నాను, ఇది అనుకుంటాను. కాదు, ప్రతిదానికి ఒక బేసిక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారమే, ఆ నియమం ప్రకారమే ఏదైనా మనకు అభివృద్ధి చెందుతుంది. ఏదైనా సరే నువ్వు పొందడం అనేది జరుగుతుంది. సూత్రం లేకుండా ఏది పనిచేయదు. కాబట్టి ప్రతిదీ మీరు తెలుసుకొని అది ఎలా పనిచేస్తుంది, అలా పనిచేసినప్పుడు దాన్ని మీరు ఎంత వీలైతే అంటున్నారో మీరు ఎలా దాన్ని క్యాచ్ చేయాలి, ఆ యొక్క కోరికను మీరు ఎలా తీర్చుకోవాలి, ప్రతిదానికి ఒక బేసిక్ ఉంది. కాబట్టి ఆ బేసిక్లో భాగంగా మనం కొత్త ఇంట్రడక్షన్ అనేది చేస్తున్నాం. మనం టైం స్పేస్ కంప్రెషన్ అనేది ఇప్పుడు అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు చేయలేము. కాబట్టి దీని మీద కూడా ఎక్సలెంట్ సబ్జెక్ట్ రాయడం జరిగింది. మీరు ప్రతి క్లాస్లో దీన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఏ కోరికలైనా మీరు సాగదీయకండి, ఎన్నో రోజులు దాన్ని పెట్టుకొని టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఆయా టైంని బట్టి, అవసరాలను బట్టి మీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఎన్ని రోజులు అని చెప్పేసి దీన్నే సాగదీస్తారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఒకదాని మీద కోరిక ఉండిపోయింది, మనం వేరే కోరికలు కోరుకుంటున్నాం. ఇది తీరనంత మటుకు అవి తీరవు మళ్ళీ. అవును. ప్రతిసారి ఒక ఎమోషన్ మీద హోల్డ్ అయిపోయి ఆగిపోవడం వల్ల వేరే తీరవు. కాబట్టి ఇది అయిపోవాలి. కాబట్టి దీన్ని ఎంత తొందరగా మనం కంప్రెషన్ మూడ్లో పెట్టేసి దీన్ని తీర్చుకుంటే అప్పుడు వేరే కోరికలు తీరుతాయి. దాంతోపాటు ఏంటంటే కోరికలు ఉండడం అనేది సహజం, మనిషికి ఖచ్చితంగా ఉండాలి. రామరావణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు ఏం చేశాడంటే ఆ వృషభ విమానంలో అందరిని ఎక్కిస్తున్నాడు, పరివారాన్ని అంతా ఎక్కిస్తున్నాడు. ఎక్కిస్తే అలా చూశాడని. చూస్తుంటే అక్కడ ఒక పెద్ద పచ్చ బండ కనిపించింది. లక్ష్మణుడు కన్నాడు, అది లోపల పెట్టారా అన్నాడు. లక్ష్మణుడు ఇలా చూశాడు. ఏమైందన్న నవ్వాడు లక్ష్మణుడు. ఏ అన్నయ్య, ఇన్ని సాధించావు బండతో నీకేం పని అన్నాడు. అది రావణుడు దాని మీద కూర్చొని స్నానం చేస్తాడనమాట. అప్పుడు ఆయనకు కూడా నవ్వు వచ్చింది. అరే నేను మానవ జన్మ ఎత్తాను కదా, దాని యొక్క సహజ గుణం కదా అన్ని కోరుకోవడం అనేది, అందుకని నాకు కోరిక కలిగింది అనుకున్నాడు. కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పుడు కోరికలు కోరుకోవడం సహజం కదా. అవును. వాటిని సాధించుకోవడం కూడా సహజమే. అది పెద్ద హార్డ్ పని కాదు. అంటే మీ కోరికలన్నీ సాధించుకోవాలి. మీరు జన్మ తీసుకుంది మీ కోరికలు తీర్చుకోవడానికి, హ్యాపీగా ఆనందంగా డబ్బు సంపాదించడంతో తులతూగాలి. కాబట్టి దాన్ని ఎలా మనం కంపేర్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఆస్వాదించాలి, అదంతా కూడా మనం టైం స్పేస్ కంప్రెషన్లో మనం అన్ని తెలుసుకుంటాం. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.